నమస్తే. అమరావతి డైరీస్ కార్యక్రమంలో భాగంగా ఉద్యమం చేస్తున్న రైతుల జీవితాలు, వాళ్ళ ఇంట్లోని పరిస్థితులు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలని తడిమి చూసే ప్రయత్నంలో భాగంగా మన ఈ అమరావతి డైరీస్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ అమరావతి డైరీస్ కార్యక్రమంలో భాగంగా మరొక పేజ్ని తిప్పి చూద్దాం. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, ఉద్యమంలో పాల్గొంటుండగా వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు, రాజధాని అమరావతిలో ఉండకపోతే వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎలా ఉన్నాయనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరొక వ్యక్తి మనతో ఉన్నారు. ఈ ఇంటికి మనం వస్తున్నాం. రాణి గారు దాదాపుగా అమరావతి ఉద్యమంలో మొదటి నుంచి ఇన్ని వందల రోజులుగా ఈమె కూడా అందరితో పాటే పోరాడుతున్నటువంటి వ్యక్తి. రాణి గారి గురించి తెలుగు వన్ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు రాణిగారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, వారి అనుభవాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అమరావతి గురించి రకరకాల కథనాలు ప్రచారాల్లో ఉన్నాయి, కానీ వాస్తవ పరిస్థితులు ఏంటో అనేది తెలియజేసే ప్రయత్నమే తెలుగు వన్ చేస్తుంది. అందులో భాగంగానే మనం రాణిగారి దగ్గరికి వచ్చాం. అమ్మ నమస్కారం, బాగున్నారా? బాగున్నాను సార్. చాలా సంతోషం. ఎందుకు సంతోషం అంటున్నానంటే, ఇప్పుడు మీరు కొంత అనారోగ్యం పాలయ్యారని తెలిసింది మాకు, కానీ ఇప్పుడు సంతోషంగా మేము పలకరించినప్పుడు బాగున్నానని చెప్పడం సంతోషం అనిపించింది అనమాట. అమ్మ, మీకు ఎంత పొలం ఉండేది, ఎంత రాజధానికి ఇచ్చారు, మీకు ఎంత మిగిలింది? మాకుందే 30 సెంట్లు అండి. 30 సెంట్లే? 30 సెంట్లే సార్. అది 2 మగపిల్లలు. నాకు ఇంకా అంతకన్నా ఇంకే ఆస్తులు లేవు, నాకు ఏ ఉద్యోగాలు, చదువు కానీ ఏం లేదు. ఏదో పొలం పని చేసుకుంటా 2 పిల్లల్ని అట్లా పోషించుకుంటా. భర్త సంపాదన లేదు, భర్త సహకారం లేదు. దాంతో సంపాదించుకుంటా పిల్లలిద్దరిని కష్టపడి పెంచుకుంటూ వస్తున్నా. ఆ 30 సెంట్లు గవర్నమెంట్ రాజధానికి ఇచ్చేసాము. ఆ 30 సెంట్లు ఇచ్చిన తర్వాత కూడా దానికి చాలా ఇబ్బందులు పెట్టారు. కౌళ్ళు వేయక అట్లా చాలా ఇబ్బంది. సరే తిరిగి కష్టపడి బాధపడి ఆ కలెక్టర్ గారి కాళ్ళ మీద పడి అట్లా వెళ్ళి మా పిల్లల్ని ఆవిడకి చూపించి ఏడిస్తే మా పిల్లల పరిస్థితి చూసి ఆవిడ రిజిస్ట్రేషన్ చేయించి అప్పుడు కౌళ్ళు వేయించింది ఆవిడ. తర్వాత రాజధాని ఈ పొలం రాజధానికి ఇవ్వక ముందు ఏం చేసేవాళ్ళమ్మా? పొలం పనేనండి. ఉన్న 30 సెంట్లు తోడు ఇంకొక 2 ఎకరాలు ఎకరమో తీసుకొని కౌళ్ళకు చేసుకోవటం, లేదు పనికి వెళ్ళిపోవటం, కాంట్రాక్ట్ పనులని. ఇంకా మగవాళ్ళతో పాటు మగవాళ్ళ అమ్మటైతే ₹1 ఎక్స్ట్రా వచ్చింది, ఆడవాళ్ళ పనికైతే రూపాయి తక్కువ. మీరు వెళ్ళేవాళ్ళ? మగవాళ్ళతో నేనేనండి. కాంట్రాక్ట్ పనులకి వెళ్తే ₹1 ఎక్కువ వచ్చింది అని చెప్పి వెళ్ళేవాళ్ళం. అట్లా పొలం పనులు చేసుకొని బతికేవాళ్ళం. ఇప్పుడు రాజధానికి భూమి ఇచ్చిన తర్వాత ఏం చేశారు అసలు? ఇంకా రాజధానికి భూమి ఇచ్చిన తర్వాత భూములన్నీ 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు రాజధాని ఇక్కడే ఉంది కదా. ఆ భూమి ఇచ్చినప్పుడు మీకు ఆదాయ వనం ఏంటి? మీరు ఎట్లా బతికేవాళ్ళు? పనులకు వెళ్ళామండి. పనులు ఇప్పుడు కట్టడాలంటే అలాంటివి ఏవైనా కట్టుకుంటే సిమెంట్ బొచ్చులు మోస్తానికి, ఇటుకరాళ్ళు మోస్తానికి అట్లా వెళ్ళినా ఒక పూటకు వచ్చేసి 500 అట్లా వచ్చేవి. వెళ్ళేవాళ్ళం. పనులకు వెళ్తే డబ్బులు వచ్చాయి. ఇసుక మోస్తాను కానీ అట్లా ఏ పని ఉంటే ఆ పనికి పనులు బాగా సాగాయి. అప్పుడు అన్ని కట్టడాలు ఎక్కడ పడితే అక్కడ జనం కోసం జనాన్ని తీసుకొని వెళ్తాం. ఏదో కంపెనీలో పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని కూడా పెట్టి. అప్పుడే ప్రభుత్వానికి భూములు ఇచ్చేసి రైతులుగా పొలంలో పనిచేసుకునే మీరు అప్పుడే ప్రభుత్వానికి భూములు ఇచ్చేసి అప్పుడే కూలీలుగా మారారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అసలు ఇంకా అది కూడా లేదండి. ఆ కూలీ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఏదన్నా ఒక ₹1000 అప్పు తెచ్చుకునే పొజిషన్ కూడా లేదు. ఎందుకంటే ఎవరు ఇచ్చే పరిస్థితులు కూడా లేవు, బదులు కూడా. అంతకుముందు బదులు అడిగినా కప్పుకుని ఎటో కూడా చేసుకొని ఇస్తారులే అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ బదులు పుట్టే పరిస్థితి కూడా లేదు. చేసుకుంటానికి పనులు లేవు. ఇసుక పనులు కానీ, పొలం పనులు కానీ ఏ పని కూడా లేదు. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఆ 5 సంవత్సరాలు ఎంత కోలాహలంగా పండగ వాతావరణంలో ఉన్నాము. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. బతకాలో అంటే అప్పుడు 5 సంవత్సరాలు అంటే మీరు భూమి ఇచ్చినా కానీ కౌలు వచ్చేది కాబట్టి రెగ్యులర్గా మీరు సంతోషంగానే జీవించారు. కౌలు ఉన్నా లేకపోయినా చేసుకుంటానికి పనులైనా ఉన్నాయండి. చేసుకుంటానికి పనులు ఉన్నాయి, దిండుగా పనులు ఉన్నాయి. పని చేసుకొని సంతోషంగా బతికాం. కూలి పని చేసుకున్నా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే రూపాయి వచ్చేది, ఆ రూపాయిని సంతోషంగా పిల్లలకు ఖర్చు పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండే. రండి అమ్మా, కూర్చొని మాట్లాడుతున్నానండి. సో ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరు కనీసం పనులు చేసుకోవడానికి కూలి పనులు అన్నా ఉంటున్నాయా మీకు? లేవండి, ఎటు చూసుకున్నా కూలి పనులు. పర్లేదు, కూర్చోండి, మీరు కూర్చోండి అమ్మా. కూలి పనులు అయితే ఏం లేవండి. చేసుకుంటానికి ఏం పనులు లేవు. మరి బతకడానికి చాలా కష్టంగానే ఉంది.
నాకు ఈ ధర్నాలని ఇవన్నీ కొంచెం రోడ్ల మీదకి వచ్చిన జనంతో పాటు మరి వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాం కదా, ఎంతో కొంత ఇచ్చాం కదా అని చెప్పి మేము కూడా ధర్నాలకు అది వెళ్ళి కొంచెం ఆరోగ్యం కూడా ఇదైపోయింది, ఇబ్బంది పడ్డాను బాగా. మీ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటమ్మా అసలు? మా ఫ్యామిలీ అనుమానాలు ఏం లేదండి, నాకు 2 పిల్లల్ని బతికించుకునే బాధ్యత నా మీద ఉంది. ఆ పిల్లలిద్దరికి నేను తప్ప అయినోళ్ళు కానీ ఎవరు దగ్గర తీసేవాళ్ళు కూడా లేరు. ఏం చేస్తారు మీ హస్బెండ్? ఏం చేస్తారు ఆయన పొలం పనికి అట్లా వెళ్ళేవాళ్ళు కానీ ఆయన పట్టించుకోరు, ఆయన దారి అయింది. మమ్మల్ని కానీ పిల్లల్ని కానీ ఎప్పుడు బాధ్యత తీసుకున్నదే లేదు ఆయన పొజిషను. ఆ సహకారం లేకపోయినా ఇట్లా పనులు చేసుకుంటా పిల్లల్ని బతికించుకుంటా వస్తుంది. వెనకమాల ఆస్తులు లేవు. మా తమ్ముడు మా అమ్మ ఉంటే చనిపోయారు, నాకు ఇంకా ఎవరు లేరు కూడా లేరు. వెనకమాల పిల్లలకి నేను తప్పనిచ్చి దగ్గరకు తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. కనీసం ఆ ఉన్న భూమి ఆ పిల్లలకి ఆదరవైద్ది అనుకుంటే అది కూడా ఇట్లా గవర్నమెంట్కి ఇచ్చేసి పిల్లలకి అది కూడా లేకుండా చేశారు. ఉండటానికి ఇల్లు కూడా లేదు కనీసంగా. ఇప్పటికిప్పుడు నేను ఏదన్నా జరిగి ఉంటే నా పిల్లలకు కనీసం 10 రూపాయలు నన్ను తీసుకెళ్ళి కాలు దానికి కూడా వాళ్ళ దగ్గర కనీసం ఎవరు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంత దారుణమైన పొజిషన్లో ఉన్నామండి మేము. ఏమైంది మీకు? ఎందుకు నేను ఏమన్నా అయిపోతే అనే ప్రశ్న మీకు ఎందుకు వస్తుంది? ఎందుకు అనిపిస్తుంది అట్లా? ఆరోగ్యం పూర్తిగా పోయింది, ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఇప్పటికి ఈ సంవత్సరం పూర్తి అయిపోయేది నేను చనిపోయి ఉంటే. మా పిల్లలు ఇద్దరు ఇప్పుడు ఈ ధర్నాల్లో జనం ఒక్కటి పలకరించి ఆ రోజైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 100 రూపాయలు తలా ఒక 200 అట్లా చేతిలో పెట్టాను. అడుక్కునే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో అని చెప్పి చాలా బాధేసి చాలా బాధపడ్డాం. మా పిల్లలు నేను ఇంట్లో కూర్చొని నేర్చుకొని అంతకన్నా పరిస్థితి ఇంకేం లేదు. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళిన, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్న, పైన ఖర్చులకు కూడా పోలేదు, ఖర్చు అయిపోయింది. ఏం జరిగింది? ఏంటి అసలు? ఏం బాగాలేదమ్మా? కూర్చొని కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఈ పోలీసులు కొట్టిన దెబ్బలు కొంచెం బయట వేసిన దానిలో అన్నీ కలిసి వచ్చి. పోలీసులు కూడా కొట్టారా? ఎప్పుడు అది ఏం జరిగింది అసలు? ఏంటంటే ఇప్పుడు సచివాలయం ముట్టడికి వెళ్ళినప్పుడు కొట్టారండి పోలీసులు. ఎక్కడికి వెళ్ళినా అసలు బయటికి వెళ్తే పోలీసులతో చాలాసార్లు బాధలు పడ్డామండి. దుర్గగుడికి వెళ్ళినప్పుడు కానీ, సచివాలయం ముట్టడికి కానీ, జైలు బరోక్ కానీ అట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా చేసి పిలుపునిచ్చినప్పుడు బయటకు వస్తే పోలీసులతో చాలాసార్లు తన్నులు తిన్నాం, మాటలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం. కనీసం పిల్లలు కూడా ఏడ్చారు, మా అమ్మ ఏమైపోయిద్దా అని. ఆ జనంలోంచి బయటకు వస్తానో రానో అని కూడా ఏడ్చారు మా పిల్లలు. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఆరోగ్యానికి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయి ఇంకా డయాలసిస్ చేయాలి అర్జెంటుగా అనేటప్పటికి మా పిల్లలందరూ ఇద్దరు గవర్నమెంట్ ఏడ్చేశారు. డయాలసిస్ చేస్తే బయటకు వచ్చిద్దా రాదా మా అమ్మని కూడా ఏడ్చారు మా పిల్లలు. తర్వాత అట్లా ఒక డాక్టర్ గారు తీసుకొని ట్రీట్మెంట్ చేయించారు, లోకేష్ గారు అని అమెరికా నుంచి. ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని నాకేమీ వెనకమాల లేదు, పిల్లల పొజిషన్ బాగాలేదు, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండ, పిల్లలకి ఇంకెవరు లేరు అని చెప్పి ఆయన చూపించారు. కొంచెం మాట్లాడారు. పిల్లలు ఏమన్నా చదువుకుంటున్నారా? పెద్ద బాబు బీటెక్ చదువుతున్నాడండి, 2nd ఇయర్, చిన్న బాబు 10th. పిల్లలిద్దరినీ కష్టపడి చదివించుకుంటున్నాను. నాకు చదువు లేదు, మాకేమి ఆస్తులు కూడా లేవు, మా పిల్లలు ఇబ్బందులు పడతారని చదివించుకుంటున్నాను. ఆ చదువుతోనే కొంచెం వాళ్ళు బాగుంటారని. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు పిల్లలు? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి భవిష్యత్తు అంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంక ఇదే సాగితే వాళ్ళకి భవిష్యత్తు లేదండి. వాళ్ళకి చదువుకునే దారి లేదు, ఎటువంటి పథకాలు కానీ మాకు రావు. ఎందుకంటే కారణం కమ్మ పుట్టకు పుట్టాము. ఏ పథకానికి మా పిల్లలు అర్హులు కాదు, దేనికి మాకు లేదు. ఇంకా మా పిల్లలకి చదువుకొని ఉద్యోగాలు వస్తాయో రావో కూడా అది కూడా గ్యారంటీ ఏం లేదు. ఆ చదువుకునే పరిస్థితులు కూడా వాళ్ళంత డబ్బు కట్టాల్సి వస్తుంది. వాళ్ళు చదువుకుంటేనే పూర్తిగా వాళ్ళకి భవిష్యత్తు. ఇప్పుడు ఈ రాజధాని ఇట్లా 3 రాజధానులు అనేది చేసేస్తే ఈ పొలం పనికి రాదు, దేనికి ఉపయోగపడదు, వాళ్ళకి భవిష్యత్తు ఉండదు ముందు. అమ్మ మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, పుట్టడానికి కమ్మ పుట్టక పుట్టాం కాబట్టి మాకేం పథకాలు వర్తించవు అని. నిజంగా ఆ కులంలో ఉంటే అగ్రకులాలుగా పరిగణిస్తారు కాబట్టి వాళ్ళకేమిలే అని అనుకుంటారు జనాలంతా. ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో అదే చర్చ ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు నిజంగా ఈ రాజధాని గ్రామాల్లో ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ప్రభుత్వానికి ఉన్నటువంటి 30 సెంట్లు ఇచ్చి
ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారనేది కూడా జనాలకి తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు మీ కష్టం లేకపోతే మీరు అనుభవిస్తున్నటువంటి బాధలు బయటికి ఎందుకు రావట్లేదు ఇప్పటివరకు? బయటికి తెచ్చేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఏదన్నా మీలాంటి వాళ్ళు అడిగి బయటికి పంపిస్తే దాన్ని బయటికి తెచ్చేవాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పెద్దోళ్ళు ఉన్నారంటే చిన్నవాళ్ళు మాలాంటి వాళ్ళని పట్టించుకోరు. ఆస్తులు ఉన్నాయి మాకేంట్లే, వాళ్ళతో పోతే మళ్ళీ ఏమన్నా అడిగితే ఇవ్వాల్సి వచ్చిద్దేమో అట్లా ఉంటారు. మరి ఈ ప్రభుత్వంలో అసలు ఎవరన్నా కొంచెం జాలి తెలిసే వాళ్ళు ఉంటే వాళ్ళని తొక్కేసే పరిస్థితులు ఉన్నాయి. ఏదన్నా ఉంది అంటే కమ్మ అనే దానికి తీసుకొస్తున్నారు, ఓసీ లేదు, దేనికి కూడా ఓసీ లేదు, అట్లా తీసుకొస్తున్నారు. దేనికి అర్హత లేకుండా చేసేస్తున్నారు కమ్మ అంటే. అది పరిస్థితి. ఇప్పుడు ఎట్లుందమ్మా మీ ఆరోగ్యం? ఎట్లుంది ఇప్పుడు? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మందులు అయితే వాడుకుంటున్నాను సార్, మందులు వాడుకుంటే ఇంకా వాడాలి పూర్తిగా, ఉన్నన్నాళ్ళు వాడాల్సిందేనన్నారు. మొన్న టెస్టులు అవి రాశారు, మళ్ళీ కొంచెం బాగోట్లేదని అంటే ఆ టెస్టులు చేయించలేదు, చేయిస్తే కానీ కొంచెం తెలిసిద్ది ఏంటనేది. అంటే కేవలం పోలీసులు కొట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఇంకేదన్నా అనారోగ్య కారణాల వల్ల మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు అక్కడ పొద్దాకలా కూర్చోవడం అండి, శిబిరాల్లో కూడా కూర్చొని అది కొంత ఎఫెక్ట్ వచ్చింది. పోలీసుల దెబ్బలు కూడా కాండ్రాని దెబ్బలు కొట్టారు, ఆ దెబ్బలు కూడా బయటేసి అది ప్రాబ్లమే అయింది కొంచెం. ఉద్యమంలో ఉంటే కొట్టేస్తారా ఎవరినైనా? అంటే మీరు ముందు యాక్టివ్గా ఉండేవాళ్ళ ఉద్యమంలో? అవునండి, ఉద్యమంలో అంటే ఫస్ట్ ఉండేవాళ్ళం, ఎప్పుడు ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాము. యాక్టివ్గా ఉన్న ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎవరు దొరికితే వాళ్ళని అట్లా వాళ్ళకి దొరికిన వాళ్ళని దొరికినట్లుగా అట్లా కానీ గుర్తుపెట్టుకొని పలానా వాళ్ళని టార్గెట్గా ఏమి? నన్ను అయితే ఏం చేయలేదని నేను అది చెప్పేది కాదు, టార్గెట్ చేయడం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ చేతికి ఆ టైంలో ఎవరు ముందుకు వచ్చారా, వాళ్ళు ఎవరు దొరికారా వాళ్ళని కొట్టామా లేదా, అట్లా పోలీసులు కూడా బాగా హింసలు పెట్టారు. ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి మా మీద కూడా. ఇంతకుముందు ఎప్పుడన్నా పోలీస్ కేసులు కానీ స్టేషన్లకు వెళ్ళడం? అసలు పోలీస్ స్టేషన్ మా ఇళ్ళకి దగ్గరలోనేనండి. ఏ రోజున మాకు గేదెలు పోయినా కూడా గేదెల కోసం కూడా స్టేషన్ ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటి పోలీసులు అనేది వస్తున్నారు అంటే అంత దూరం నుంచి పక్కకి వెళ్ళిపోయాం మేము. ఈరోజు పోలీసులను చూసి భయం అనేది కానీ ఏం లేదు, చీదర పడుతుంది వాళ్ళని చూస్తే, వాళ్ళు చేసిన పనులకి. ఎంత గవర్నమెంట్ ఆర్డర్ చేసినా కూడా వాళ్ళు కొంచెం చేయమంటే వీళ్ళు ఇంకా కొంచెం చేశారు. పోలీసులు చేసిన దాడులు కూడా మామూలు పరిస్థితులు, ఇళ్లలో కేవలం కొట్టడం మాత్రమే, తిట్లు కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు సార్. అసభ్యకరంగా మాట్లాడారు. ఈ గాజులు అవసరమా మీకు, చీరలు అవసరమా, మీరు ఇళ్లలోంచి రావడమా, ఇట్టగా మొండలు లంజలని కూడా తిట్టారు ఆ పోలీసులు కూడా. మొగుళ్ళు ఎట్ట వదిలిపెడుతున్నారు, మీరు ఆడవాళ్ళేనా అని. పరిస్థితులు అయితే దారుణంగానే ఉన్నాయి సార్. మీరు ఇంత కష్టపడి ఆరోగ్యం బాగలేకుండా ఇంత కష్టపడి శిబిరాల్లో కూర్చుంటూ ఉద్యమాలు చేస్తూ ఏదన్నా పిలుపునిస్తే ఆ కార్యక్రమాలకు వెళుతూ ఇంత చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏ రోజు అనిపించలేదా మనకి ఇది లేకపోయింది, ప్రాణాలు నిలబెట్టుకుందాం, ఆరోగ్యం కాపాడుకుందాం అని అనిపించలేదు? మా పిల్లల కోసం అని ప్రాణం ఉంటే చాలు అని అనిపించింది సార్. నా పిల్లలకైతే నేను తప్పనిచ్చి దగ్గరకు తీసే పరిస్థితి కూడా ఎవరు లేరు. నా పిల్లలకి నేను తప్ప ఇంకొకళ్ళు అనేది లేదు, ఇంకో దారి లేదు. ఇంకొకళ్ళు కూడా ఒక పూట అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు నా పిల్లలకి, వాస్తవం నిజం చెప్తున్నా. అలా అనిపించింది. కానీ నాలాంటి వాళ్ళు కూడా వెనకడుగు వేస్తే ఈ ప్రభుత్వం ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. మనం చేసేదానికి కొంచెం అట్లా ఉంటున్నారు, ఏం చేయలేక ఆగుతున్నారు. 5 కోట్ల ఆంధ్రుల బిడ్డల భవిష్యత్తు కూడా ఉంది. రాష్ట్రం రాజధాని అంటే రాష్ట్రం అందరికీ 5 కోట్ల జనానికి అవసరం కాబట్టి మేము చేస్తున్నాం. కానీ మేము ఎంత చేస్తున్నామో 5 కోట్ల ఆంధ్రులకు కూడా ఉంది. కానీ వాళ్ళు వచ్చే పరిస్థితులు లేక కొంత చూసి ఊరుకుంటున్నారు. కొంతమంది హేళనగా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో కోట్లు గడించారు, వాళ్ళు ఏదో కోట్లు తిన్నారు, వాళ్ళ కోట్ల కోసం, వాళ్ళ సొమ్ము కోసం అని చెప్పి వాళ్ళు ఏదేదో మాట్లాడారు. కానీ కోట్లు మాకేమీ రాలేదండి. కొన్ని చాలా కట్టడాలు కట్టున్నాయి. 5 సంవత్సరాల్లో కట్టడాలు పోళ్ళని కట్టున్నాయి. స్పీడ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ మీరు వస్తూ చూసే ఉంటారు. ఆ రోడ్లు కానీ, కట్టడాలు కానీ, టిడ్కో ఇళ్ళు కానీ, మరి సచివాలయాలు అవన్నీ కట్టడాలు పోళ్ళని కట్టేసి ఉన్నాయి.
కానీ ఇప్పుడు 75 సెంట్లు పూర్తయింది సార్ రాజధానికి. ఇంకొక 25 సెంట్లు పూర్తి అవడానికి ఇప్పుడు 3 రాజధానులను పెట్టుకొని జనాన్ని నాగం చేసి నాశనం చేసి మా భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ప్రభుత్వం. మా బిడ్డల భవిష్యత్తే కాదండి, ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రుల బిడ్డల భవిష్యత్తు కూడా దానిలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. అమ్మా, ఇప్పుడు 10 ఎకరాలు లేకపోతే 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇస్తే 25% వాళ్ళకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలాగో బతుకుతారు. లేకపోతే ఆరోపణలు ఉన్నట్టుగా దానిలో రియల్ ఎస్టేటో వాళ్ళ వ్యాపారాలు లేకపోతే పొలం పండించుకుంటారు, ఏదో చేసుకుని బతుకుతారు. 30 సెంట్లు ఉండి 30 సెంట్లు కూడా ప్రభుత్వానికి ఇచ్చేయాలంటే మీకు అప్పుడేం అనిపించలేదా ప్రభుత్వం అడిగినప్పుడు? అప్పుడు అనిపించిందండి, 30 సెంట్లు అమ్ముకుంటే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, రేపు ఇబ్బంది పడకుండా ఉంటారు అనిపించింది. కానీ నేను వెనక్కి తిరిగి ఆగిపోతే మళ్ళీ రేపు రాజధానిలో భాగస్వాములుగా నా పిల్లలు ఉన్నారు అనిపించి నేను ఆ 30 సెంట్లు అప్పు చెప్పాను. కేవలం భాగస్వామ్యం అవడానికి ఆ 30 సెంట్లు ఇచ్చారు. నా బిడ్డలు కూడా చిన్న చిన్న పిల్లలు అప్పుడు సంతకాలు పెట్టండి నాన్న అంటే పెట్టేశారు. మా పిల్లలు కూడా ఎదురు చెప్పకుండా ఇప్పటి వరకు కూడా మాకు అది కూడా లేకుండా చేసావు అమ్మ అని కూడా మా పిల్లలు అనలేదు. ఇప్పుడు అడుగుతారా అమ్మ ఆ భూమి ఉంటే మాకు కాస్త ఆధారంగా ఉండేది కదా? వాళ్ళు అనుకుంటారు కానీ నన్ను నిలదీసి అడగరండి. నా బిడ్డలు అది ఉంటే బాగుండేదమ్మా అనుకుంటారు అంతే. మీరు ఇంతసేపు నాకు మాట్లాడుతున్న క్రమంలో నాకు ఏ సపోర్టు లేదు, నా బిడ్డలకి ఏ సపోర్టు లేదు అని అంటున్నారు. అత్తమామలు తల్లిదండ్రులు వైపు నుంచి, భర్త వైపు నుంచి. అత్తమామలు ముసలోళ్ళు అయిపోయారండి. మా అత్తగారు చనిపోయింది, మా మామగారు చాలా పెద్ద ఆయనకు అసలు బాధ్యతలు తెలియవు. అదే రకంగా మా ఆయన గారు బయలుదేరారు. కుటుంబం బాధ్యత పిల్లలు అసలు ఏమీ పట్టించుకోరు. అది పరిస్థితి. మా పుట్టింటి తరపునండి మా అమ్మ నా దగ్గర ఉండేది. అంతకుముందు నా పిల్లల్ని అక్కడ పెట్టేసి నేను పసిపిల్లలు 3 నెలల పిల్లల్ని కూడా మా అమ్మ దగ్గర పడేసి నేను పనికి వెళ్ళిపోయేదాన్ని, గేదెలతోటి పొలం పనికి చేసుకొని. తర్వాత మా అమ్మ చనిపోయారు, మా తమ్ముడు ఉంటే చనిపోయారు. ఇంకా మా తమ్ముడు మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ తరపు వాళ్ళు కూడా పట్టించుకోవడం వదిలేశారు. ఎక్కడ ఏం అడుగుతానో, ఏం పిల్లలకి ఏమి ఇవ్వమంటానో, ఎక్కడన్నా ఒక 1000 రూపాయలు అడుగుతాను, ఒక 2000 అడుగుతాను. ఇబ్బందులు పడుతుంది. ఎక్కడ మనం పలకరిస్తే వచ్చి మన ఇళ్ళ దగ్గర ఏం అడుగుద్దు అనే పరిస్థితుల్లో ఎవరు దగ్గరికి రారు. మీరు అనుకుంటున్నారా మీలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా రాజధాని గ్రామాల్లో ఉన్నారని రాష్ట్రంలో ప్రజలకు తెలుసని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు జనాలకు తెలియదు మీలాంటి వాళ్ళు ఉన్నారని. తెలిసి ఉండదండి. తెలిసిన ప్రజలు కూడా ఏం చేసే పరిస్థితుల్లో లేరు. ఏం చేయడానికి ఈ ప్రభుత్వం సహకరించే పరిస్థితులు కూడా లేవు. అది సో ప్రభుత్వాన్ని ఏం అడుగుతారమ్మా చివరిగా? ప్రభుత్వాన్ని ఒక్కటే అడగదలుచుకున్నాం సార్, రాజధానిని 3 ముక్కలుగా చేయొద్దు, రాష్ట్ర ప్రజల బిడ్డల భవిష్యత్తులు నాశనం చేయొద్దు. అంతకు మించి మేమేమీ అడగట్లేదు. ఇప్పుడు ఇక్కడ 3 వంతులు అయిపోయిన రాజధానిని ఇప్పుడు 3 ముక్కలుగా చేసి రాజధానిని ఎక్కడో తీసుకెళ్ళి ఇక్కడ పొలాలు ఇచ్చిన వాళ్ళందరి బిడ్డల భవిష్యత్తులు ఆగం చేసి ఇంకా ఎక్కడో తీసుకెళ్ళి చేయాల్సింది ఏముంది? అదేదో ఇక్కడే చేస్తే మొత్తం అందరికీ అందుబాటులో ఉంటుందనే మధ్యలో పెట్టారు. మరి ఇంతమంది పొలాలు ఇచ్చున్నాము, కనీసం 40,000 ఎకరాలు 34,000 ఎకరాలు మేము భూములు ఇచ్చున్నాం 29,000 కుటుంబాల నుంచి. నాలాంటి ఇంకా చాలామందే ఉండుంటారు, లేబర్లో కానీ ఇంకా అట్లా దళితుల్లో కానీ. నాదొక్కదాన్నే అయ్యి ఉండదు, నాకన్నా దారుణమైన పరిస్థితులు కూడా ఉంటాయి కదా సార్ కుటుంబాల్లో. అట్లాంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. 6 ఎకరం ఇచ్చిన వాళ్ళ పొజిషన్ కూడా మరి అందరికీ. మీరు ఆ 30 సెంట్లు ఇస్తున్నప్పుడు నా పిల్లలు నాతోనే ఉంటారు, ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, ఏదన్నా కంపెనీలు వస్తే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అని కలలు కన్నారా? ఆశతో వచ్చామండి. ఆ పొలాలు ఇచ్చేటప్పుడు వాళ్ళని కంపెనీలు, వాళ్ళని కాలేజీలు మన చుట్టూ ఉంటారు. మన పిల్లలు మన కళ్ళు ఎదురుగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు మనతో ఆడుకుంటారు. బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు. ఇవాళ విదేశాలకు వెళ్ళి పిల్లలు ఎక్కడో ఉండి ఇక్కడ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. మన పిల్లలు ఉంటే ఇక్కడ ఈ కంపెనీలు ఉద్యోగాలు వస్తే మనం భూమి ఇచ్చినందువల్ల నష్టమే ఉంది. మన కళ్ళు ఎదురుగా పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, సంతోషంగా బతకొచ్చు అనే ఆశతో మేము పొలాలు ఇచ్చేస్తాం. ఇప్పుడు మీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు? బయట రాష్ట్రాలకు వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకుంటూ ఏదన్నా పని చేసుకుంటామని అంటున్నారా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటాం? ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడతలేదండి ఈ ప్రభుత్వంలో.
బయటకు వెళ్ళే పరిస్థితి అయితే వాళ్ళకి ఇష్టం అనిపించట్లేదు. అమ్మని వదిలేసి మేము బయటకు వెళ్ళి ఏం చేయాలి? మీరు ఒక్కళ్ళే కదా? లేక హెల్త్ బాగోదు, వదిలేసి వెళ్తే అమ్మ పరిస్థితి ఏంటని మా పెద్ద బాబు బాగా ఆలోచిస్తాడు. చిన్న బాబు ఈరోజు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి కూడా పూటకు ఫోన్ చేసి అమ్మ హెల్త్ ఎలా ఉందని నన్ను అడుగుతాడు. ఎక్కడో ఉండి పిల్లాడు కూడా నన్ను హెల్త్ ఎలా ఉందమ్మా, నువ్వు శుభ్రంగా తినమ్మా, నువ్వు పనులు లేవు, డబ్బులు లేవు, ఇబ్బంది పడొద్దమ్మా అని చెప్పి మా చిన్న బాబు పూటకు ఫోన్ చేసి మాస్టర్ వాళ్ళతో వాళ్ళందరితో చెప్పి అట్లా అడుగుతూ ఉంటాడు. విదేశాలకు వెళ్ళాలి అని ఉన్నా, వాళ్ళకి కోరిక ఉన్నా వెళ్ళే పరిస్థితులు కనిపించదు. కనీసం సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి కదా. ఎవరన్నా రాజధాని గ్రామాల్లో కాస్త ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు ఏమన్నా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు? లేదండి, అలాంటి సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు నాకు బాగోనప్పుడు కూడా చూడటానికి పలకరించడానికి వచ్చి ఈ ధర్నాల్లో కూర్చునే వాళ్ళే 100 రూపాయలు 200 ఎవరు తోచినంత వాళ్ళు అట్లా ఒక భిక్షగత్తెకి కానీ భిక్ష వేసినట్టు చేతిలో పెట్టి వెళ్ళారు ఆ రోజు. అట్లా వాళ్ళు పంపించినవి కొన్ని శివాని గారు అని ఒక డాక్టర్ గారు ఆవిడ 15,000 పంపించారు. లోకేష్ గారు అని డాక్టర్ గారు ఇప్పుడు మా బాబును ఆయన చదివిస్తానని ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన తీసుకున్నారు బాబు బాధ్యత. అంటే ఎవరన్నా సాయం చేస్తే కానీ మీరు ఆరోగ్యానికి చూపించుకోవడానికి కానీ డాక్టర్ల దగ్గర పిల్లల భవిష్యత్తుకు కానీ ఏదన్నా చేసుకునే పరిస్థితి లేదు. అవునండి, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను నేను. చేసుకునే పనులుండే నా రెక్కల మీద నేను బతికించుకుంటానికి ఎంత కష్టమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. నాకు ఎంత కానీ మీకు అనారోగ్యం ఉంది కదమ్మా, మళ్ళీ పనికి పోతే ఏమవుతుందండి? బిడ్డల భవిష్యత్తు కన్నా ఆరోగ్యం ప్రాణం గొప్ప ఏం కాదు కదా, కనీసం పిల్లలు బాగుంటారని ఆశ. ఇది పరిస్థితి. కేవలం ఈ ఒక్క తల్లి వ్యధ మాత్రమే కాదు, ఇలాంటి తల్లులు దాదాపు 1000 మంది ఉన్నారు రాజధాని ప్రాంతంలో. ఆవిడ చెప్తున్నట్టుగా కేవలం ఒక కులానికి ఏదో అగ్రకులంలో పుట్టాం కానీ మా బతుకులు బయటకి చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకుంటే ఇంత పుంకాలుగా మా వ్యధ ఆలకించేవాళ్ళు లేక, కనీసం మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేక ఇంత ఇబ్బందులు పడుతున్నామని రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి తుళ్ళూరుకు చెందిన రాణి గారు కన్నీటి వ్యధ ఇది. పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాం. పిల్లలు ఇక్కడే కంపెనీలు వస్తాయి, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు, తల్లిని చూసుకోవచ్చు అనుకున్నారు. కానీ పిల్లల వ్యధ కూడా తీర్చలేనిది. ఇంకొక మాట, అల్టిమేట్గా కనీసం ఎవరన్నా సాయం చేస్తే కానీ కనీసం హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. 100 రూపాయలు 200 రూపాయలు ఎవరన్నా ఇస్తే కానీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదంటే రాజధాని గ్రామాల్లో ఉన్న రైతులు అందరూ ఒకేలా లేరు. ఇలాంటి రైతులు కూడా ఉన్నారు, అగ్రకులాల్లో పుట్టినటువంటి ఇలాంటి రైతులు కూడా ఉన్నారు అనేది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. జరుగుతున్నటువంటి ప్రచారాలన్నీ వాస్తవం కాదు. వాస్తవాలను వెలికి తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు తెలుగు వన్ చేస్తోంది అమరావతి డైరీస్ ద్వారా. ఇది అమరావతి డైరీస్లో మరొక పేజ్, తుళ్ళూరుకు చెందిన రాణి గారి పేజ్. ఇది మరో పేజ్తో మళ్ళీ కలుద్దాం.